ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో అయితే మనము పైకి వెళ్ళేసి అక్కడ దుర్గాదేవి పూజ అయితే చేశాం కదా. ఇప్పుడైతే కిందకి వెళ్ళి అక్కడ మిగిలిన కార్యక్రమాలు అయితే ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. నేను అక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా క్లియర్ గా చేశాను. ఇంతకుముందు వీడియో అయితే నేను సరిగ్గా చేయలేదు, ఏదేదో అలా పైన ఎడిటింగ్ చేసి పెట్టేశాను. ఇది మాత్రం చాలా క్లియర్ గా నీట్ గా చేశాను. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే మాత్రం లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పూజ ప్రారంభమయ్యే ముందైతే ఇలా మా పురుషులు అయితే ఈ విధంగా డప్పులు అయితే కొడతారు. పూజను ప్రారంభించడానికి ముందైతే ఒక చిన్న బుట్టలో బియ్యం, అందులో ఒక దీపం పెట్టేసి అయితే ఈ విధంగా పూజ చేసే చోట్లో అయితే పెడతారు. తర్వాత నెయ్యల్ని ఈ విధంగా పూజ చేసే చోట అయితే పెడతారు. ఎలా పెడుతుందో మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, పూజ చేసే చోట్లో అయితే ఈ విధంగా చాలా రకాల పూలతో అయితే పూజ చేస్తారు. మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. ఆ తర్వాత నీటితో ఆ స్థలాన్ని ఈ విధంగా శుభ్రపరుస్తారు. తర్వాత స్వయంగా పండించిన రాగి పిండితో ఈ విధంగా చిత్రాలు వేస్తారు. పూజ చేసే చోట్లో మారేడు పత్తి ఆకులనైతే ఈ విధంగా వరుసగా పేరుస్తారు. మీరైతే చూడవచ్చు. పేర్చిన తర్వాత అయితే అందులో బియ్యం అయితే పెడతారు. అలాగే దేవతకు కానుకగా ఒక చీరను కూడా పెడతారు. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే అగరబత్తులను వెలిగిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. మన హిందువులందరూ సాంప్రదాయబద్ధంగా వాడే పద్ధతి. కార్తీక్ గొర్రె ఉడ్డలకి వెనక పడతారు. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే అడ్డాకులను తీసుకొని అందులో ఇప్ప మొగ్గలను తీసుకొని అందులో కొంచెం నీరు పోసి వీడియోలో చూస్తున్నట్టుగా ఆ నీరుని తీసుకొని పూజ స్థలం ఎదురుగా ఆ నీటిని అటు ఇటు పోస్తూ పూజను అయితే ప్రారంభిస్తారు.
మీరు దాకా జూడి దర్తే హవా జూడి పాటు హవా हेरा पाड़ी होरी पाड़ी इचे हिते किते हिते सोना ठीक मोटा लक में इचे हिते किते हिते तोया मूला डहन मूला सीधा जोगी रामा जोगी जुड़ी जते जुड़ी पाटो सिंह के इचे हिते किते हिते लदी बिनु दे बोलते बिनु नी दे दे बाबा बा धोदा कसिन के इचे हिते किते हिते सोना पोटा पोटा इचे हिते कुती पाड़ी को आया कोटो कहि बात रे ఆ కోడిని తలపై పెట్టుకున్నప్పుడు దాని కాలు కూడా కట్టి వేయలేదు, అయినా సరే అది అక్కడి నుంచి ఎగరలేదు. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ దగ్గర నుంచి చూసే నాకైతే నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ కోడిని అయితే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఆపుతున్నట్టయితే అనిపించింది. ఫ్రెండ్స్, నేనైతే ఈ ఒక్కసారి కాదు చాలాసార్లు పూజలు చేసినప్పుడు అయితే చూశాను, అందుకని నేను ఆశ్చర్యపోయాను. మూఢనమ్మకాలు అనుకున్నా సరే కొన్ని అయితే గుడ్డిగా నమ్మేయాల్సిందే, మరి తప్పదు అన్నట్టయితే అనిపించింది. మీకేమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా అయితే కోడిని అన్ని చోట్ల బియ్యం అయితే తినిపిస్తారు. అది అన్ని చోట్ల తింటేనే తను బలి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అర్థం అంట. అడిగితే నాకైతే అలా చెప్పారు.
అలాగే తమ కుటుంబ సభ్యులందరి చేతుల మీద అయితే బియ్యం పెట్టేసి కోడిని అయితే తినిపిస్తారు. ఆ కోడి తింటేనే మంచిదట, తినకపోతే మాత్రం ఏదో చెడు జరుగుద్దట. బాబు చేతిలో అయితే బియ్యం పెడుతున్నారు, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ అరటిపండుని అయితే తక్కువలు చేసి ఆ బియ్యంతోనైతే కలిపేసి మేకకి అయితే పెడతారు. అదైతే తినేటట్టు చేసి తర్వాత అయితే మేకను బలిస్తారు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పూజ మాత్రం ముగిసిపోయినట్టే. బలి కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి అయిపోతే ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోయినట్టే. కాసేపు ఇలాగ నృత్యం వేసి తర్వాత అయితే జరగాల్సిన కార్యక్రమాలు అయితే చేస్తారు. బలిచ్చిన కోడి మేకలను పూజా స్థలంలో ఈ విధంగా పెడతారు. మొండెంలో ఉన్న చిన్న చిన్న మాంసం ముక్కలను ఈ విధంగా పూజా స్థలంలో పెడతారు. ఈ మిగతా భాగాన్ని ఊర్లో వాళ్ళు ఒక విందులాగా చేసుకుని తింటారు. అందరూ కలిసి ఆ రోజు మొత్తం తమ పనులను మానుకొని ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. ఆ మేకనైతే మటన్ సాంబార్ చేసుకుని తాగాము.
गाई बांधने सिल्ली बांधने बर्रे बांधने सब बांधने नौर बांधने कब्र बांधने सदु सब लेकिन ఫ్రెండ్స్, మా ప్రాంతాల్లో ఎంతో ఆర్గానిక్ గా పండించిన సోలు పిండితో అయితే సాంబార్ చేసుకుని తాగాము. చాలా బాగుంది. ఈ వీడియో లెంత్ ఎక్కువ వస్తుందని తయారు చేసే పద్ధతి అయితే చూపించలేదు. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు.